గురుగారు, సౌందర్య లహరి మొదటి శ్లోకంలోనే జగన్మాతను శక్తిమాతగా అభివర్ణించారు ఆదిశంకరులు. శక్తి యొక్క గొప్పతనం ఏంటి? శక్తి గొప్పతనమే ఉందమ్మా. మీరు మాట్లాడుతున్నారంటే శక్తి, నేను మాట్లాడుతున్నానంటే శక్తి. అదే అమ్మవారి యొక్క గొప్పతనం. ఎందుకంటే అమ్మవారిని శివశక్త్యాయుక్తో అని చెప్పి మొదలు పెడతారు సౌందర్య లహరిలో. అంటే ఇంకొక పేరు లేదా అమ్మ అమ్మవారికి? దుర్గా అనే పేరుంది, సరస్వతి అనే పేరుంది, లక్ష్మి అనే పేరుంది, శివుణ్ణేమో శివుడు అన్నారు, బాగానే ఉంది. అమ్మవారికి వచ్చేసరికి శంకర భగవత్పాదుల వారు శివశక్త్యాయుక్త అని శక్తి అని పేరు పెట్టారు. ఎందుకనంటే ఈ లోకంలో ఏది కదలాలన్నా సరే శక్తి కావాలి. కాబట్టి లోకంలో శక్తి అన్న పేరు ఒక్క అమ్మవారికి మాత్రమే ఉంది. అది మనందరం గ్రహించవలసినటువంటి విషయం. లోకంలో ఏ పని చేయాలన్నా శక్తి కావాలి, ఏ పని జరగాలన్నా ఆ శక్తి రూపిణి అయినటువంటి ఆ కనకదుర్గమ్మ, ఆ దేవి యొక్క చల్లని దయ మాకు కావాలి, మనందరికీ కావాలి. కాబట్టి అందుకని ఆవిడ్ని శక్తి అన్నారు. శక్తి అనేటువంటి రూపంలో ఉండేటువంటి శక్తి అనేది యంత్రశక్తి కావచ్చు ఆధునిక యుగంలో, లేకపోతే మానవ శక్తి కావచ్చు, లేకపోతే పుస్తకాలు చదివేటువంటి శక్తి కావచ్చు, పుస్తకాలు రాసేటువంటి శక్తి కావచ్చు, నలుగురితోటి మాట్లాడగలిగేటువంటి శక్తి కావచ్చు. ఇలా ఒకటా రెండా 100 రకాలు చెప్పుకోవచ్చు. ఇన్ని రకాల శక్తులు. శక్తి లేకపోతే ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, ఇక చాలే, ఇక మాట్లాడుకో, కూర్చొని పోతాం. పరిగెత్తుతున్నాడు, ఇక నువ్వేం పరిగెడతావులే, కూర్చొని పోతారు ఎవరైనా సరే. శక్తి, అటువంటి శక్తిని అనుగ్రహించే తల్లి. అందుకే తన్నో శక్తి ప్రచోదయాత్. ఆ శక్తి దేవతని మనందరం కూడా ప్రేరేపించుగాక, మనందరినీ నడిపించుగాక. ఆ ముగురమ్మల మూలపుటమైనటువంటి ఆ కనకదుర్గమ్మ మనలో శక్తి రూపిణిగా. ఎందుకంటే శక్తి అందరికీ ప్రతి వాళ్ళకి కావాలి కాబట్టి. ఎందుకంటే అన్నం తినటానికి శక్తి ఉండాలి, అన్నం తెచ్చుకోవడానికి శక్తి కావాలి. ఊరికి చిన్న ఉదాహరణ చెప్తున్నాం. తినటానికి శక్తి కావాలి, ఎందుకంటే చెయ్యి పైకి లేకపోతే తినలేం. అట్లాగే అన్నం సంపాదించడానికి శక్తి కావాలి, మనం శ్రమ పడటానికి శక్తి కావాలి. ఇలా ప్రతి చోట కూడా ఉన్నటువంటి ఆ చైతన్యం, శక్తి అనే పేరుకి చైతన్యం. ఆ చైతన్య స్వరూపిణి అయినటువంటి ఆ చల్లని తల్లి ఈ నవరాత్రుల్లో పూజ చేసేటువంటి మనందరినీ అనుగ్రహించి చల్లగా కాపాడుగాక.